అటల్ సేతు. సో ఈ అటల్ సేతు అనేది మనకి భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలలో, అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ అంశాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అటల్ సేతు మీద ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంటుందిరా. సో అటల్ సేతు మీద ప్రశ్న ఎలా వస్తుంది అనేది నేను చెప్తా. సో ఇప్పుడు అటల్ సేతు గురించి మాట్లాడితే మనం ఈ వంతెనను ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా పిఎం మోదీ గారి పేరునే గుర్తుంచుకోవాలిరా. అటల్ సేతు అనేటువంటి వంతెన మనకి ప్రధానంగా ముంబైకి సంబంధించినటువంటి ట్రాన్స్ హార్బర్ లింక్లో భాగంగా చూడడం జరుగుతుందిరా. సో ఇది ఎక్కడ అని అంటే ట్రాన్స్ హార్బర్ లింక్ అని అంటున్నాం. సో ముంబైకి సంబంధించినటువంటి ట్రాన్స్ హార్బర్ లింక్ దీనిని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటారు. సో ఈ ట్రాన్స్ హార్బర్ లింక్ మనం అటల్ సేతు అని అంటున్నాం, పిఎం మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినా కూడా మనం దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ముంబైకి సంబంధించినటువంటి ఈ వంతెన అనేది ఇప్పుడు భారతదేశంలో అతి పొడవైనటువంటి వంతెనగా గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం? అతి పొడవైన వంతెన అని అంటున్నాం. ఈ అతి పొడవైనటువంటి వంతెన ఎంత పొడవుతో ఇది ఉంటుంది అని అంటే ఈ వంతెన అనేది మొత్తం మనకి 22 కిలోమీటర్లతో ఉన్నది. సో ఇలా భారతదేశానికి సంబంధించి ఈ అరేబియా సముద్రం ఏదైతే ఉందో, భారతదేశానికి సంబంధించినటువంటి ఈ అరేబియా సముద్రం అని అంటున్నాం. సో ఇలా ఈ సముద్రానికి సంబంధించి ఈ ముంబై ప్రాంతంలో ఇప్పుడు ఈ సముద్రం పైన అతి పొడవైనటువంటి వంతెనగా మనం ఈ అటల్ సేతు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ని గుర్తించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి వంతెనగా కూడా దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఈ వంతెనకి సంబంధించి ఇప్పుడు ఇది ఎక్కడ అని అంటే సముద్రం, అరేబియా సముద్రంలో అని అంటున్నాం. తానే క్రీక్ పైన ఉందిరా. ఎక్కడ అని అంటున్నాం? క్రీక్స్ అని అంటాం కదా. ఇగో తానే క్రీక్స్ పై ఇటీవల ప్రారంభించబడిన వంతెన ఏది అని అంటారా. ఇగో తానే క్రీక్స్ అని అంటున్నాం. ఇగో తానే క్రీక్స్ పైన ఇది 6 లైన్ల వంతెనరా. ఎన్ని లైన్లు అని అంటున్నాం? 6 లైన్లతోటి నిర్మించబడినటువంటి వంతెన. సో ఇటీవల ఏ వంతెన తానే క్రీక్స్ పైన ప్రారంభించబడింది? అటల్ సేతు అనేటువంటి వంతెన ప్రారంభించబడింది. సో ఇలా అటల్ సేతు వంతెన అనేది ఏ క్రీక్ పైన ఉంది అని అంటే ఇగో ఈ మహారాష్ట్రకి సంబంధించి ముంబైకి సంబంధించినటువంటి తానే క్రీక్స్ పైన దీని నిర్మాణం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు పక్కాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జాగ్రఫీ రిలేటెడ్గా. ఓకే, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ ప్రాంతం అనేది మొత్తం ఈ వంతెన అనేది అటల్ సేతు అనేది 22 కిలోమీటర్ల విస్తీర్ణంతో దీని నిర్మాణం జరిగింది. భారతదేశంలో ఇది అతిపెద్ద వంతెన అని అంటున్నాం. మరి ఈ వంతెన అనేది ఇప్పుడు ఈ 2024లో ప్రారంభించబడింది జనవరి 12న. అయితే ఈ వంతెన ఏ ప్రాంతాలను కలుపుతుంది అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వంతెన కలిపేటువంటి నగరాలను గుర్తించండి అని అంటే ముంబై నగరంలో సెవ్రీ అనేటువంటి ప్రాంతం ఉంటుందిరా. అలాగే రాయగఢ్ జిల్లాలో చిర్లే అనేటువంటి ప్రాంతం ఉంటుందిరా. అంటే మనం 2 నగరాల పేర్లను గుర్తుంచుకోవాలి. ఒకటి సెవ్రీ అని అంటున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ముంబైలో ఉంటుందిరా. ఇగో ముంబైకి సంబంధించినటువంటి సెవ్రీ. అలాగే రాయగఢ్కి సంబంధించి, రాయగఢ్ అనేటువంటిది జిల్లారా. ఇగో ఈ రాయగఢ్కి సంబంధించినటువంటి జిల్లాకి సంబంధించినటువంటి ఏ ప్రాంతము అని అంటున్నాము అని అంటే సో రాయగఢ్కి సంబంధించిన చిర్లే అనేటువంటి ఇగో ఈ ప్రాంతాలని కనెక్టివిటీ చేస్తున్నటువంటిదే ఇప్పుడు ప్రారంభమైనటువంటి అటల్ సేతు వంతెన. ఇది 22 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది కాబట్టి భారతదేశంలో అతి పొడవైనటువంటి నీటిపై, సముద్రంపై ఉన్నటువంటి వంతెనగా కూడా దీనిని మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇలా సెవ్రీ నుంచి సిర్లే మధ్యలో నిర్మించబడినటువంటి వంతెన పేరు ఏంటి అని అంటే అటల్ సేతు. అటల్ సేతు వంతెన ఏ ప్రాంతాలను కలుపుతుంది అని అంటే సెవ్రీ నుంచి సిర్లే ప్రాంతాలను కలుపుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది తానే క్రీక్స్ పైన ఉన్నది. ఇగో సెవ్రీ నుంచి చిర్లే వరకు ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుతూ ఉంది. సెవ్రీ అనేది ముంబైలో ఉండేటువంటి ప్రాంతం, రాయగఢ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే చిర్లే అనేటువంటి ప్రాంతం.
సో ఇలా వీటి మధ్యన కనెక్టివిటీని కనెక్టివిటీని ఇస్తున్నటువంటి వంతెన ఏమిటి అని అంటే అటల్ సేతు వంతెన అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుందిరా. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. అసలు ఈ వంతెన నిర్మించాలనే థాట్ ఎప్పుడు మొదలయ్యింది? ఇప్పుడు ఈ వంతెన గురించి మనం ఇన్డెప్త్గా నేర్చుకుంటా ఉన్నాం. ఈ వంతెన నిర్మించాలనే థాట్ మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో కలిగింది అని కూడా కొంచెం క్వశ్చన్ అడిగింది అనుకో, అది డిఫికల్ట్ క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్, బట్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇప్పుడు నేను చెప్పే విషయంతో. సో ఈ వంతెన ఆలోచన అనేది అమెరికాకి సంబంధించినటువంటి ఒక కన్సల్టెంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఆలోచనరా. సో ఈ ముంబై, సెవ్రీ మరియు చిల్లే మధ్యన ఇప్పుడు ప్రారంభించబడినటువంటి అటల్ వంతెన ఏదైతే ఉందో ఈ వంతెన ఆలోచనకి ఫస్ట్ ఏ ఇయర్లో నాంది పడ్డది అని అంటే 1963లో నాంది పడడం జరిగిందిరా. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? మొట్టమొదటిసారి 1963లో ఈ ఆలోచన అనేది వచ్చింది. సో దీన్ని 1963లో అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఇచ్చింది ఎవరు అని అంటే అమెరికాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ అనేది ఈ ఆలోచన ఇవ్వడం జరిగిందిరా. ఈ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి విల్బర్ స్మిత్ అసోసియేషన్ ఇచ్చిందిరా. ఎవరు అని అంటున్నాం? విల్బర్ స్మిత్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇచ్చిన కన్స్ట్రక్షన్ రిపోర్ట్ ఇటీవల వంతెనగా ప్రారంభించబడింది. అది ఏమిటి అని అంటే అటల్ సేతుయే. అటల్ సేతు అనేటువంటి ఆలోచన మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరి నుంచి వచ్చింది అని అంటే 1963లో విల్బర్ స్మిత్ అసోసియేషన్. ఇది అమెరికాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ. ఇది ఇగో ఈ సెవ్రీ చిర్లే మధ్యన వంతెన నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనను ఇవ్వడం జరిగింది. ఇది కొత్త అంశం. నిన్ను డిఫరెంట్గా క్వశ్చన్ అడిగితే దీనిని గురించి అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తావు. ఓకే, సో ఇలా ఈ విల్బర్ స్మిత్ అసోసియేషన్ అమెరికాకి సంబంధించి 1963 అనేటువంటి అంశం నీకు గుర్తుండాలి. సో ఇలా ఇది ప్రారంభమైందిరా. ఇలా ఈ ప్రారంభం తర్వాత కొన్ని సంవత్సరాలు స్తబ్దతతో ఉండిపోయింది, ఎలాంటి మూమెంట్ లేదు. 1990లో ఈ వంతెన నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేటువంటి 1990 చివరి దశకంలో, అంటే చివరన 99, 2000 సంవత్సరం, లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నటువంటి టైంలో దీనికి సంబంధించినటువంటి కదలిక అనేది వచ్చిందిరా. సో ఇలా కదలిక వచ్చిన తర్వాత మొదటిసారి దీనికోసం టెండర్లు ఎప్పుడు జరిగినాయి అని అంటే 2006లో దీనికోసం మొదటిసారి టెండర్స్ జరిగినాయిరా. 2006లో అటల్ సేతు వంతెన కోసం టెండర్లు జరిగినాయి. తర్వాత ఆదాని, రిలయన్స్ ఇలాంటి వాళ్ళు వచ్చిర్రు, వెళ్ళిపోయారు కొన్ని కారణాల వలన. ఆ తర్వాత దీనికి సంబంధించి జపాన్, అంటే దీనికి నోడల్ ఏజెన్సీగా, ఈ మొత్తం అటల్ సేతును నోడల్ ఏజెన్సీగా పర్యవేక్షించింది ఎవరు అని అంటారు. అంటే క్వశ్చన్ని చూడండి, మనం ఒక 10 to 20 డిఫరెంట్ వేలో క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు, బట్ మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఇటీవల అటల్ సేతు, ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ని పిఎం మోదీ గారు ప్రారంభించారు. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటారు. సో ఇలా క్వశ్చన్ అడిగితే మనం 2 అంశాలను గురించి గుర్తుంచుకోవాలి. ఫస్ట్, దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఎవరు వ్యవహరించారు అని అంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరించడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? మహారాష్ట్ర స్టేట్ రోడ్ కార్పొరేషన్ అనేది వ్యవహరించడం జరిగింది. సో ఇలా మహారాష్ట్రకి సంబంధించినటువంటి స్టేట్ రోడ్ కార్పొరేషన్ వ్యవహరిస్తున్నటువంటి టైంలో మళ్ళీ ఏం చేసిర్రు అని అంటే ఇది నోడల్ ఏజెన్సీగా సరిగా లేదు అని చెప్పేసి ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగిందిరా. ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటే నోడల్ ఏజెన్సీగా మనం గుర్తించాల్సినది ఇగో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వారు మోడల్ ఏజెన్సీ అని చెప్పేసి, నోడల్ ఏజెన్సీ అని గుర్తుంచుకోండి, నాట్ మోడల్, నోడల్ ఏజెన్సీగా దీనిని గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఇగో ఈ అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత 2018 సమయంలో దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందిరా. ఎవరితో ఒప్పందం కుదిరింది అని అంటే జపాన్ తోటి కుదిరింది. సో అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి నిధుల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఏ దేశంతో ఒప్పందం కుదిరింది అని అంటారు. అప్పుడు మనకి గుర్తు రావాల్సినటువంటి దేశం పేరు జపాన్ రా.
ఇగో ఈ జపాన్ వారు అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. జపాన్ నుంచి ఎవరు ఈ ఒప్పందం చేసుకున్నారు అని అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అనేది ఈ ఒప్పందం చేసుకోవడం జరిగిందిరా. జపాన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఒప్పందం పైన సంతకం పెట్టింది. అలా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులతో పాటు జపాన్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా 1963లో ఈ ఆలోచనకు ఆద్యం అనేది జరిగితే 2024లో వంతెన అనేది మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద వంతెనగా గుర్తించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంత అని అంటే 22 కిలోమీటర్లు రా. ఓకే, ఈరోజు డేట్ 12. సో ఈ 12కి ముందు 1 తీసేస్తే 2 వస్తుంది. సో అలా ఆ 122 వేసుకుంటేనే దీని పొడవు. ఓకే, ఇది 12 జనవరి 12న స్టార్ట్ అయింది. జనవరిలో 1 ఉంది కదా, 1వ నెల కదా, ఈ 12కి ఆ +1 ఇక్కడ పెట్టండి. సో ఇలా 22ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే భారతదేశంలో సో ఇటీవల అటల్ సేతు అనేటువంటి అతిపెద్ద వంతెన నిర్మాణం జరిగింది. సో దీని తర్వాత ఉన్నటువంటి మిగతా 4 వంతెనలను గుర్తించండి అని అంటారు. అతి పొడవైన వంతెనలను ఒక 4 గుర్తించండి అని అంటారు. వాటి రాష్ట్రాలు ఏమిటి అని అంటారు, అవి ఏ ఇయర్లో ప్రారంభమైనవి అంటారు, వాటి డిస్టెన్స్ ఎంత అంటారు. ఇట్లా వస్తుంది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అటల్ సేతు వంతెనకి సంబంధించి మనకు ప్రాథమికంగా ఇన్డెప్త్గా అన్ని విషయాలను నేర్చుకున్నాం. 1963లో దానికి సంబంధించినటువంటి కథ స్టార్ట్ అయితే 2024కి ప్రారంభమైందని మాట్లాడినాం. అయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే టాప్ 5 వంతెనలను గుర్తించండి అని అంటారు. అలా అడగడానికి అవకాశం ఉందా అంటే 100% ఉన్నది. సో టాప్ 5 వంతెనలను గుర్తించండి భారతదేశంలో అని అటల్ సేతు వంతెన వస్తే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. పోనీ అలా అడగకుండా ఇంకా ఎలా అడగడానికి ఛాన్స్ ఉందా సార్ అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద వంతెనలు రా. 5 అతిపెద్ద వంతెనల గురించి నేను చెప్తా. 5 అతిపెద్ద వంతెనలు భారతదేశంలో. ఇది క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే స్టేట్మెంట్లలోనైనా వస్తుంది, దెన్ లేదు అని అంటే బ్రిడ్జెస్. సో ఇప్పుడు లాంగెస్ట్ బ్రిడ్జెస్ అని అంటున్నాం. సో 5 అతిపెద్ద వంతెనలు భారతదేశంలో జతపరచండి అని అంటాడు. అవి జిగ్జాగ్ ఇస్తాడు, జతపరచమంటాడు. దెన్ లేకపోతే స్టేట్మెంట్లో అడిగితే కూడా మీకు ఆర్డర్ మిస్ చేసి ఇచ్చి సరిగా వాటిని స్టేట్మెంట్స్ని గుర్తించండి అని అంటారు. స్టేట్మెంట్లో ఇంకా ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే కిలోమీటర్లకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం మీకు ఒక 5 నుంచి 10 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుందో నేను చెప్తా. రైట్, క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం ఇట్లా వస్తుందని మీకు ఈ కాంటెంట్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫస్ట్ వన్ ఏమంటున్నాము అని అంటే అటల్ సేతురా. ఈ అటల్ సేతు వంతెన మనకి ఏ రాష్ట్రంలో ఉన్నది అని అంటున్నాం, మహారాష్ట్రలో ఉన్నది అని గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర కంటే ముందు దేని గురించి మాట్లాడదాము అని అంటే ఇది ఎక్కడ దేనిపై ఉంటుంది, ఈ వంతెన అనేది దేనిపై ఉంటుంది అని అంటే అరేబియా సముద్రము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది అరేబియా సముద్రం పైన ఉన్నది. సో మరి ఈ వంతెనకి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటున్నాం మనం, 22 కిలోమీటర్ల పొడవుతోటి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు అని అంటున్నాం, 22 కిలోమీటర్లు. ఏ రాష్ట్రంలో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది. ఓకే, మహారాష్ట్రలో ఉన్నది. సో ఇప్పుడు ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2024. ఇక చూడండి, అటల్ సేతు వంతెన అనేది అరేబియా సముద్రం పైన ఉన్నది. సో 22 కిలోమీటర్ల పొడవుతో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, 2024లో ప్రారంభమైంది. ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ అనుకుంటే ఈ 4 మనకు స్టేట్మెంట్స్ అనుకుని ఫీల్ అవ్వాలి. దాని లేదు ఇది ఈ అంశం ఇచ్చిండు, దీనికి కరెక్ట్ మ్యాచ్ చేయమంటే ఈ 4 అంశాల మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి మనం మ్యాచ్ చేస్తాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత 2వ వంతెనగా దేనిని గురించి గుర్తుంచుకోవాలి అని అంటే అస్సాంలో ఉన్నటువంటి వంతెన రా, అదే భూపెన్ హజారికే వంతెన. భూపెన్ హజారికా బ్రిడ్జ్ లేదా వంతెన. ఈ హజారికాకి సంబంధించినటువంటి వంతెన అనేది ఏ నదిపై ఉన్నది, దీనికి సంబంధించి ఈ వంతెనను ఏ నదిపై నిర్మించారు అని అంటే బ్రహ్మపుత్ర నదిపై ఉన్నదిరా. ఇప్పుడు మనకు ఆప్షన్లో గంగా, బ్రహ్మపుత్ర, అలాగే ఇటు ఉన్నటువంటి సింధు ఇవన్నీ ఇస్తారు. సో మనం చెప్పాల్సింది ఇది బ్రహ్మపుత్ర నదిపై ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఈ వంతెనకి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటారు, దీనికి సంబంధించినటువంటి పొడవు 9.15 రా. అంటే 9 కిలోమీటర్ల 150 మీటర్ల దూరంతో ఉంటుంది రా. 9 కిలోమీటర్ల
ఇక 9.15 అని రాస్తున్నా. ఇగో ఇది 9 కిలోమీటర్ల 150 మీటర్ల పొడవుతోటి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అంటే ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది అని గుర్తుంచుకోండి. సో ఇది ఏ ఇయర్లో ప్రారంభమైంది అని అంటే 2017లో ప్రారంభమైందిరా. ఏ ఇయర్లో ప్రారంభమైంది అని అంటున్నాం 2017లో ప్రారంభమైంది అని చెప్పండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు 3వ వంతెన గురించి మాట్లాడదాం. ఇగో భారతదేశంలో ఫస్ట్ వంతెన ఇది. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ దీనికి ఇది ఆన్సర్. మీరు చాలామంది కాదు ఏ ఒక్కరు కూడా చెప్పలే, ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత 3వ వంతెన ఏంటి అని అంటే దిబాంగ్ నది వంతెన అని అంటాం రా. ఏది అని అంటున్నాం దిబాంగ్ నది వంతెన. ఇగో దిబాంగ్ నది వంతెన భారతదేశంలో ఎన్నవ పెద్దది అంటే 3వ పెద్దది. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే దిబాంగ్ నదిపైనే ఉంటుంది. ఇగో దిబాంగ్ అనేది నది పేరు. ఓకే, సో ఇలా దిబాంగ్ నదిపై ఉంటుంది అని అంటున్నాం. మరి ఈ దిబాంగ్ వంతెనకి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటే 6.2 కిలోమీటర్లు అని అంటున్నాం రా. ఎంత అని అంటున్నాం 6.2 కిలోమీటర్లతోటి ఇది ఉంటుంది అని చెప్పాలి. ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్ రా. అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఓకే సార్, ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే 2018లో ప్రారంభించబడిందిరా. ఎప్పుడు అని అంటున్నాం 2018లో ప్రారంభించబడింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక వంతెన ఏమిటి సార్ అని అంటే మహాత్మా గాంధీ సేతురా. ఏది అని అంటున్నాం మహాత్మా గాంధీ సేతు అని అంటున్నాం. ఇగో 4వ వంతెన, ఇది భారతదేశంలో 4వ అతిపెద్ద వంతెన. ఇది మహాత్మా గాంధీ సేతు అని అంటున్నాం. ఇగో మహాత్మా గాంధీ సేతు. సో ఈ మహాత్మా గాంధీ సేతు ఎక్కడ ఉన్నది సార్ అని అంటే ఇది గంగా నది పైన ఉన్నది రా. ఇగో మన భారతదేశంలోని గంగా నది పైన ఉన్నది. సార్ దీనికి సంబంధించినటువంటి పొడవు ఎంత సార్ అని అంటే 5.7 కిలోమీటర్లు రా. అంటే 5 కిలోమీటర్ల 700 మీటర్లతోటి ఉంటుంది. 5.7 కిలోమీటర్లతోటి ఇది ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. సో ఇది ఏ రాష్ట్రంలో కనబడుతుంది మనకు అని అంటే బీహార్ రాష్ట్రంలో కనబడుతుంది. సో మహాత్మా గాంధీ వంతెన బీహార్ రాష్ట్రంలో ఉందిరా. బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1982 ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో ప్రారంభించబడినటువంటి వంతెనరా. ఇగో ఇప్పుడు ఫస్ట్ టాప్ 3లో ఉన్నటువంటి వంతెనలన్నీ కూడా మోదీ గారి టైంలో ఉన్నటువంటి వంతెనలు. సో మోదీ గారి టైంలో వచ్చినటువంటి భారతదేశంలో అతి పొడవైన వంతెనలను గుర్తించండి అని అంటే అటల్ సేతు, భూపెన్ హజారికా, దిబాంగ్ నది వంతెన అని చెప్పేసి చెప్పాలి. ఇక నెక్స్ట్ 5వ వంతెన ఏంటి అని అంటే ఇది బాంద్రా వర్లీ వంతెన అని అంటున్నాం రా. సో 5వ వంతెన వచ్చి బాంద్రా వర్లీ వంతెన. బాంద్రా వర్లీ వంతెన అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ఈ వర్లీ వంతెన అనేది ఎక్కడది ఇది ఉంది సరే అంటే మహీబ్ బే పై ఉందిరా. మహీబ్ బే అని అంటాం. ఇగో ఈ మహీబ్ బే పై ఉన్నటువంటి వంతెన ఏది అని అంటారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సింది బాంద్రా వర్లీ వంతెన. ఇది దేశంలో అతి పొడవైనటువంటి 5వ వంతెనగా చెప్తా ఉన్నాం. దీని పొడవెంత సరే అంటే ఇగో ఇక్కడ చెప్పినటువంటి మహాత్మా గాంధీ సేతు కంటే 100 మీటర్లు తక్కువరా. సో ఇది 5.6 కిలోమీటర్లతో ఉంటుంది. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ అని అంటే మహారాష్ట్రలోనే ఉందిరా. ఇది కూడా ఎక్కడున్నది అని అంటున్నాం మహారాష్ట్రలో ఉన్నది. మరి దీనిని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది సార్ అని అంటే 2009లో ప్రారంభించిర్రా. 2009లో ప్రారంభించారు. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5 వంతెనలు లేదా బ్రిడ్జెస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇలా ఇగో ఈ వంతెనల అంశం మిమ్మల్ని టాప్ 5 అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటు వంతెనలు ఇచ్చి వాటికి సంబంధించిన రాష్ట్రాలు అడగొచ్చు. దెన్ లేదు అని అంటే వంతెనలు ఇచ్చి వాటి పొడవును జతపరచమని అడగొచ్చు. వంతెనలు ఇచ్చి ఏ నదులపై ఇవి ఉన్నవి అనేటువంటి అంశాన్ని జతపరచమని అడగొచ్చు. దెన్ లేదనంటే వంతెనలు ఇచ్చి ఏ సంవత్సరంలో ఇవి ప్రారంభమైనవి అని కూడా మిమ్మల్ని అడగొచ్చు. బట్ ఎలా క్వశ్చన్ అడిగినా మీరు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. భారతదేశంలో టాప్ 5 వంతెనలను గుర్తించండి అని అంటే ఫస్ట్ వంతెన వచ్చి అటల్ సేతు, సెకండ్ వంతెన వచ్చి భూపెన్ హజారికా బ్రిడ్జ్, థర్డ్ వచ్చి ఇక్కడ మనం మాట్లాడినటువంటి దిబాంగ్ నది, ఫోర్త్ వచ్చి మహాత్మా గాంధీ సేతు, ఫిఫ్త్ వచ్చి బాంద్రా వర్లీ వంతెన అని అంటున్నాం. సో ఇలా ఈ 5 వంతెనలు గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. ఇవి భారతదేశంలో టాప్ 5 వంతెనలు. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకుంటారా.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవి చదివినా ఒక 5-6 అంశాలు నీకు గుర్తుండాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ఇంకో రకంగా కూడా అడుగుతారు. భారతదేశంలో అతి పెద్ద వంతెనలకి సంబంధించి రాష్ట్రాలతో జతపరిచండి అని అంటారు. అటల్ సేతు మహారాష్ట్రలో ఉంటుంది, భూపెన్ హజారికా అస్సాం రాష్ట్రంలో ఉంటుంది, దిబాంగ్ నది వంతెన అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, మహాత్మా గాంధీ సేతు బీహార్లో ఉంటుంది, బాద్రా వర్లీ వంతెన మహారాష్ట్రలో ఉంటుంది అని గుర్తుంచుకోండి. 1 మార్క్ వస్తుంది. ఇక అతిపెద్ద వంతెనలకి సంబంధించి వంతెనలను వాటి పొడవుతో జతపరిచండి అని అంటే అటల్ సేతు వంతెన 22 కిలోమీటర్లు, భూపెన్ హజారికా 9.15 కిలోమీటర్లు, దిబాంగ్ నది వంతెన 6.2 కిలోమీటర్లు, మహాత్మా గాంధీ సేతు 5.7 కిలోమీటర్లు, బాంద్రా వర్లీ వంతెన 5.6 కిలోమీటర్లు అని గుర్తుంచుకోండి. ఇలా క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని 1 మార్క్ మీరు పొందొచ్చు. ఓకే, సో ఇలా ఈ అంశాలను మొత్తం కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండిరా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.